మున్సిపల్ ఉద్యోగాల కొరకు డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ జీవితానికి స్వస్తి చెప్తానని, లేదంటే బండి సంజయ్ నువ్వు రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటావా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ చేశారు. ఎవరో వ్యతిరేకంగా పోతే వారిపై ఈడీ దాడులు చేయిస్తున్నారని, సీనియర్ రాజకీయ నేతగా సూచిస్తున్నారని, అనవసరంగా అబద్ధపు ఆరోపణలు చేయవద్దని చెప్పారు. ఇక బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలలో ఆయన కౌంటర్ ఇచ్చారు. బాసర నుండి పాదయాత్ర చేస్తానని చెప్పి ఎక్కడి నుంచి చేశారని ప్రశ్నించారు. పాదయాత్రలో మతతత్వం రెచ్చగొట్టడం తప్ప ఏమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ దొంగ దీక్ష చేశాడని అంటున్నారని, ఆ దీక్ష వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఉద్ఘాటించారు. భూములు తారుమారు చేసుకొని ఒక శంకర్ అనే తహసీల్దార్ను నీ మూలంగానే 3 సంవత్సరాల అరణ్యవాసం ఆయనకు నిన్నో మొన్నో పోస్టింగ్ వచ్చింది. మరి అటువంటి వ్యక్తులను ఎవరు పొట్టన పెట్టుకున్నారు, ఎవరి వల్ల శంకర్ ఉద్యోగం పోయిందో మరి నీ పక్కకున్న వాళ్ళకి తెలియదా? D1 పట్టాలు ఇంద్రకరణ్ రెడ్డికి 2000 ఎకరాలు ఉన్నాయి. మరి పత్రికా ముఖం ఇప్పటికే మరి ఎన్నోసారి మీ అందరికీ కూడా విషయాలు తెలుస్తుంది.